ప్రశ్నించిన వారిపై రేవంత్ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. పోలీసుల నిర్బంధంలో పాలన సాగిస్తోంది. సమస్యల పరిష్కారంపై చెలో కేటీపీఎస్ పిలుపునిచ్చిన విద్యుత్ ఆర్టిజన్ కార్మికులను ఎక్కడికక్కడ చెక్ పోస్టులతో అడ్డుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరవధిక సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలిపిన ఆర్టిజన్ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. చెలో కేటీపీఎస్ నినాదంతో 2 బస్సుల్లో హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆర్టిజన్ కార్మికులను లక్ష్మీదేవిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుర్తింపు, సర్వీస్ రూల్స్, మెరుగైన వేతనాలు, పర్మనెంట్ చేయడం లాంటి ప్రధాన డిమాండ్లతో ఆర్టిజన్ కార్మికులు ఏప్రిల్ 8 నుంచి నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. మేము విద్యుత్ కార్మికులం తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా పనిచేస్తున్న 19,000 మంది ఆర్టిజన్లు 8/4/2026 నుంచి సమ్మెలకు పోవడం జరిగింది. ఈరోజు 4వ రోజు. మమ్మల్ని లక్ష్మీదేవిపల్లి పోలీసులు భద్రాద్రి కొత్తగూడెంలో మమ్మల్ని మా టూరిస్ట్ బస్సును ఆపి చేజ్ చేసి మమ్మల్ని పట్టుకోవడం జరిగింది. ఇక్కడ లక్ష్మీదేవి పోలీసులు తీసుకురావడం జరిగింది. ప్రధానంగా మా డిమాండ్స్ ఏంటంటే, పాల్వంచలో పోరాటం చేస్తున్న మా యొక్క మిత్రులు, మా ఆర్టిజన్ మిత్రులు, కేటీపీఎస్లో పనిచేస్తున్నటువంటి అందరికీ సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం కోసం వాళ్ళకి సంఘీభావంగా కదులుతూ ఉన్నారు. ఈరోజు ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మా యొక్క ఉద్యమాన్ని ఈ ప్రభుత్వము యజమాన్యము అంచాలని చూస్తూ ఉన్నారు. మేమేమి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ యజమాన్యాన్ని కానీ గొంతమ్మ కోరికలు కోరడం లేదు. ఈ సంస్థలో మేము 800 రూపాయల నుంచి మొదలుపెట్టి ఈరోజు 20,000 సంపాదిస్తూ ఉన్నాము. ఒక్కొక్కరు 12,000 సంపాదిస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాము, మాకు తగినటువంటి మేము చేస్తున్న పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, అలాగే మాకు ప్రతి ఆర్టిజన్ హోదాకు చదువుకు తగ్గ కన్వర్షన్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. మేము ఏమడుగుతా ఉన్నాం, మాకు 1947 స్టాండింగ్ ఆర్డర్ తీసుకొచ్చి మమ్మల్ని ఆర్టిజన్గా నామకరణం చేసి విద్యుత్ సంస్థలో 2 సర్వీస్ రూల్స్ పెట్టి మమ్మల్ని దగా చేయడం జరిగింది. ఈ